ధాన్యాన్ని కాంటాలు పెట్టొద్దు అని చెప్పి హుకుం జారీ చేసే కార్యక్రమం ప్రతి మార్కెట్లో కూడా నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాం. మార్కెట్లలో దళారు వ్యవస్థ బాగా జరుగుతుంది. ఐకేపీ సెంటర్లు మహిళలకు ఇవ్వకుండా, మహిళా సంఘాలకు ఇవ్వకుండా తన అనుచర వర్గాన్ని కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా నడిపిస్తూ ఇష్టానుసారంగా ఒక వ్యాపారం లాగా మలుచుకొని పనిచేసే కార్యక్రమం ఇవాళ నగరకాల నియోజకవర్గం జరుగుతుంది. ఉదాహరణ ఈరోజు ఇంద్రపాల్ నగర్లో సాగరెడ్డి గారి యొక్క ధాన్యం చెప్పంగా ఆ సింగిలో చైర్మన్ సెక్రటరీ మొరబెట్టుకుంటే 14వ తారీఖు నాడు మ్యాచర్ చూశారు. 14వ తారీఖు మ్యాచర్ చూసిన తర్వాత 3 days తర్వాత 17వ తారీఖు నాడు గన్ని బ్యాగ్స్ ఇచ్చి కాంటా పెట్టడం జరిగింది. కాంటా పెట్టి 20వ తారీఖు నాడు లారీ పంపించి మిల్లుకు పంపించారు. 20వ తారీఖు నుంచి ఈ రోజు దాన్ని కూడా అన్లోడ్ చేయకుండా రాత్రి 12 గంటల 20వ తారీఖు అంటే 21వ తారీఖు 12 గంటల దాకా కూడా ఆ లారీని మిల్లు దగ్గర నుంచి అన్లోడ్ కాకుండా ఆ మిల్లు యజమాని అన్నారు బెదిరించే కార్యక్రమం. ఆ ఎట్టి పరిస్థితుల్లో ధాన్యాన్ని దించుకోవద్దు, రిటర్న్ లారీ పోవాలి. మళ్ళీ అదే ఎక్కడైతే లోడింగ్ చేసారో కాంటా పెట్టారో అదే సెంటర్లో మళ్ళీ పోయి ధాన్యం అన్లోడ్ చేసి రిటర్న్ గన్ని బ్యాగ్ తీసుకుని రావాలని చెప్పి లారీ డ్రైవర్కు హుకుం జారీ చేసే కార్యక్రమం. అంటే ఈ రకంగా రైతులను కూడా రాజకీయ పరంగా చూడడం. గతంలో కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాల కాలంలో కానీ గతంలో ఇంకా ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా రైతుగా చూసి తప్పితే రాజకీయం ఎక్కడ చేయలే. కానీ నగరకాల నియోజకవర్గంలో ఒక దుర్మార్గమైన వ్యవస్థ నడుస్తుంది, దోపిడీ వ్యవస్థ నడుస్తుంది. ఈరోజు ఈ రైతుని పండించిన పంట మార్కెట్లో పెట్టి అమ్ముకుందామంటే అమ్ముకోలేని పరిస్థితిలో ఈ రకమైన వేధింపులకు గురి చేసే పరిస్థితి. ఇక్కడనే కాదు ప్రతి చోట కూడా ఆ రకమైన వేధింపులకు గురి చేస్తారు. ముడుపులు ముడితేనే కాంటా పెట్టడం, ట్రక్ షీట్ రాయడం. మరి ఈరోజు ఇక్కడ చూస్తే గన్ని బ్యాగ్స్ వాళ్ళే ఇచ్చారు, మ్యాచర్ వాళ్ళే చూసారు, లారీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళే పంపారు, అమాలీలను పంపారు. సాగరెడ్డి పేరు మీద ట్రక్ షీట్ రాయకుండా ఆపి మరొక రైతు పేరు మీద ట్రక్ షీట్ రాసి ఎమ్మెల్యే భయానికి వేరే పేరు మీద రైతు పేరు మీద ట్రక్ షీట్ రాసి మిల్లు దగ్గర పంపితే మిల్లు దగ్గర పోయినాక స్థానిక నాయకులు కొంతమంది ఎమ్మెల్యే గారు ఆ లారీని అన్లోడ్ చేయదు ఎట్టి పరిస్థితిలో, గతంలో వాళ్ళకు మాకు ఘర్షణ ఉన్నది అని చెప్పి మళ్ళీ రిటర్న్ లారీని తీసుకొచ్చి తన ఇంటి ముందర పెట్టే కార్యక్రమం అంటే ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచన చేయాలి. రాత్రి సివిల్ సప్లై డిఎం గారికి మాట్లాడిన మార్నింగ్ కూడా మాట్లాడితే నేను కన్విన్స్ చేస్తాను. ఎవరిని కన్విన్స్ చేస్తావేను? ఒక రైతు ధాన్యాన్ని దించుకోవడానికి ఒక ఎమ్మెల్యేని కన్విన్స్ చేయాలనా? జిల్లా యాదాద్రి కలెక్టర్ గారు ఫోన్ చేస్తే రాత్రిని 10 సార్లు ఫోన్ చేసి ఎత్తాడు, మార్నింగ్ 2 సార్లు ఫోన్ చేసిన ఎత్తాడు, ఆయన ఎప్పుడు చేసిన ఫోన్ ఎత్తాడు. మరి గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎట్లా పని చేసిన ఆయన డిపెండ్ చేసిండు, అన్ని రకాల అనుభవించిన ఆయన. మరి ఈ జిల్లా వాస్తవ్యుడు, రైతుల కష్టం మీద బాధ తెలియదా కలెక్టర్ గారు? మీకు కనీసం ఫోన్ చేస్తే ఏ బాధ ఏ ఆపదని ఫోన్ చేస్తున్నారో అర్థం చేసుకునే పరిస్థితి లేదా? నేను ఒకటే చెప్తున్నా జిల్లా కలెక్టర్ మీడియా ద్వారా, 2 hours లారీని అన్లోడ్ చేయకుంటే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీశ్రావు గారు ఇద్దరు ఎవరో తీసుకొచ్చి నీ కలెక్టరేట్ ముట్టడిచ్చే కార్యక్రమం చేస్తాం. మీరు రైతులతో చెలగాట వాడడం సమంజసం కాదు. నీకు ఒత్తిళ్ళు ఎన్ని ఉన్నా కూడా మంచిది పేపర్ కింద పెట్టండి, కానీ రాజకీయ కోణంలో ఆలోచించి రైతులను ఇబ్బంది పెట్టి ఈ రకమైన ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. బేషరతుగా చెప్తున్నాం, మీకు డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా 2 hours అన్లోడ్ కావాలి. లేకపోతే మా నాయకులను పిలిచి కలెక్టరేట్ ముట్టడి చేయకుంటే చూడండి, ఖచ్చితంగా మీ పార్టీ మీ ప్రభుత్వాన్ని కానీ మీ అరాచకాలను కానీ మీ ఒంటెత్తు పోకడని ఎండగట్టడం కోసం ఖచ్చితంగా రైతుల కోసం ఆ పోరాటం ఆగదు బీఆర్ఎస్ పార్టీ. ఆ పోరాటాలు చేస్తున్నాం కాబట్టి మా నాయకులు మీద కేసులు కడతారు. ఈ కేసులో భయపడుతున్నాం కాదు, గవర్నమెంట్లో ఎన్ని కేసులు కట్టినా కానీ రైతుల పక్షాన ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. అందుకని అల్టిమేట్గా చెప్తున్నాం, మీకు 2 hours లోడ్ దించాలి. దించకుంటే లారీ ఇట్నే ఉంటుంది, లోడింగ్ ఉంటుంది. మా పార్టీ నాయకుల నుంచి కలెక్టరేట్ ముట్టడిస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. ఏం చేస్తే రాత్రి మీతో మాట్లాడినాయి కదా ఇంద్రపాల్ నగర్ దిల్లు. ఇప్పుడు ఎవరి అండర్లో వర్క్ చేస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు. మార్కెటింగ్ ధాన్యం రైతు అవి బయటి రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి దళారు వ్యవస్థ చేస్తాడు మధ్య విద్యాసాగర్ రెడ్డి. ఓకే, రైతు పండించును ప్రతి ఏటా కూడా కళ్ళం సరిపోజేయడం ఎంత పొలాలు ఉంటాయి ఊర్లో, తక్కువ మార్కెటింగ్ ఉంటుంది. మీరు మార్కెటింగ్ సెంటర్లు కూడా డిపార్ట్మెంట్ చేస్తారని చెప్పి రైతులు ఎక్కడెక్కడ పెట్టుకోరు. సో నీకు గన్ని బ్యాగ్స్ ఇచ్చింది,
14 తారీఖు నాడు మ్యాచర్ చూసారు, 17 నాడు కాంటా పెట్టారు గన్ని బ్యాగ్ ఇచ్చి. మిల్లుకి 20 తారీఖు పంపితే 21 రాత్రి నైట్ మళ్ళీ ఆ లోడ్ దించుకోవద్దని చెప్పి రిటర్న్ పంపిస్తారు ఇంటికి. కోఆపరేటివ్ బ్యాంక్ ఆ సింగిల్ చైర్మన్ ఎవరైతే ఉండరో భిక్షం రెడ్డి ఆ సెక్రటరీ సాగర్ రెడ్డి పేరు రాస్తే ఎమ్మెల్యే తోడు భయం అవుతుందని చెప్పి ఇంకో రైతు పేరు మీద ట్రక్ షీట్ రాసి లారీ పంపించారు మిల్లు దగ్గరికి. మీరు ట్రక్ షీట్ బుక్ చేయండి, రాసిరా రాయలేదు, నెంబర్ వేసి బండి నెంబర్ వేసి నోటీస్. కానీ ఇదేం రాజకీయం అండి, పిచ్చకుండా రాజకీయము. రైతుతోటి రాజకీయం చేస్తారు. రాజకీయాలు ఏంది అంటున్నా, రైతులతో రాజకీయాలు చేస్తారా మీరు? ఈ రైతు ధాన్యం పండించిన రైతు కాదా? తెలంగాణ రైతు కాదా? ఏమన్నా బయట రాష్ట్రాలు చేసి దళారు వ్యవస్థ చేస్తున్నాం మార్కెట్లో. ఏమన్నా దళారు వ్యవస్థ చేస్తే మార్కెట్ అరికట్టారు. రైతు పండించిన ధాన్యాన్ని మార్కెట్ తీసుకపోతే కూడా ఇంత కష్టం కావాలా? డీఎం గారు మీరు లారీ దగ్గర ఉన్నాయి, ఇక్కడ లారీ అన్లోడ్ కాదు. మీరు అన్లోడ్ చేయాలి. 2 hours అన్లోడ్ చేయకుంటే కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇద్దరు పిలిపిస్తాం, పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడిస్తాం. వెరీ సీరియస్ చెప్తున్నా. హరీష్ రావు గారు జిల్లాకు వస్తున్న ఈరోజు జిల్లాలో ఉంటుండు. నువ్వు 2 hours నాకు అన్లోడ్ చేయకుంటే మీ కలెక్టర్ గారు ఫోన్ ఎత్తలేదు. మరి ఆయన భయం ఎంతో మరి నాకు అర్థం కాదు. రాత్రి నుంచి ఫోన్ చేస్తుంటే మీరు అన్లోడ్ ఎవరిని కన్విన్స్ చేస్తావా? రైతు దొంగ రైస్ అవి ధాన్యము ఏదో దొంగతనం తీసుకొచ్చినాయి కావు, లేకపోతే రైతు పండించే ధాన్యం కాదు. అదేమన్నా కన్విన్స్ చేసేది ఎవరిని కన్విన్స్ చేస్తావు? ఎమ్మెల్యేని కన్విన్స్ చేయాలనా? మరి ఎవరిని కన్విన్స్ చేస్తావు? ఈ ధాన్యం ఇంద్రపాల్ నగర్లో పండించిన ధాన్యము, ఊర్లో ఎంక్వైరీ చేయి. దళారు బేరం కాదు, రైతు పండించిన ధాన్యమే. గన్ని బ్యాగ్స్ ఇచ్చింది మీరే, కాంటా పెట్టింది మీ అమాలీలే, లారీ పంపింది మీరే, ట్రక్ షీట్ రాసి మీరు మిల్లుకు పంపింది మీరే. మళ్ళీ ఏం అభ్యంతరం? ఎవరిని కన్విన్స్ చేయాలన్నాగా? ఎందుకు ఇన్ని రోజులు గ్యాప్ వస్తే 20 తారీఖు నుంచి ఇప్పటిదాకా అవుతుందా? అంటే నీకు ప్రతి రైతు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ అయి ఉంటేనే మీరు ధాన్యం కొనుగోలు చేస్తారా? బీఆర్ఎస్ పార్టీ అని ఉండకూడదా? అభిమానులు ఉండకూడదా? లారీ ఏడైతే అన్లోడ్ చేసారో సేమ్ మళ్ళీ తీసుకొచ్చి ఇంటి ముందర లారీ పెట్టారు, మళ్ళీ అన్లోడ్ చేసిపోతానికి. ఏం తమాషా ఇదేమన్నా? ఎవరైనా జాగిరి గవర్నమెంట్ అంటే పబ్లిక్ సర్వెంట్ కదా, వ్యక్తుల కోసం పనిచేస్తారా ఏమన్నా? ఏం కానీ చెప్తున్నా, 2 hours నాకు అన్లోడ్ చేయకుంటే నేను కేటీఆర్ గారు హరీష్ రావు గారిని 2 hours తర్వాత నీకు భువనగిరి కలెక్టరేట్ ముందర కూర్చుంటాం. వెరీ సీరియస్ చెప్తున్నాను.